రాజధానిలో శాశ్వత ప్రభుత్వ భవన సముదాయాల నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఓ పక్క ఆకృతుల్ని ఖరారు చేస్తూనే నిర్మాణ కార్యాచరణను ప్రకటించింది. అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లు లాంటివని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని సింబల్ ఆఫ్ ప్రైడ్ గా, పోలవరాన్ని సింబల్ ఆఫ్ ప్రోగ్రెస్ గా అభివర్ణించారు. ఆగస్టు 15 నాటికి సవివర ఆకృతులు అందించాలని నార్మన్ పోస్టర్ ప్రతినిధులకు సీఎం సూచించారు. ప్రతి విజయదశమికి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడుతున్న ప్రభుత్వం ఈసారి కూడా కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2015 విజయదశమి రోజు రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేయగా, ఆ మరుసటి ఏడాది అమరావతి నుంచే సచివాలయ పాలన ప్రారంభించేలా చంద్రబాబు చర్యలు తీసుకున్నారు. తాజాగా సీఆర్డీఏ అధికారులతో రాజధాని నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన వచ్చే విజయదశమి నాటికి అమరావతి పరిపాలనా నగరం నిర్మాణ పనులు ప్రారంభించాలని నిర్ణయించారు. అమరావతి, పోలవరం నిర్మాణాలు అంతిమంగా సౌభాగ్యం, సంతోషాలకు సూచికలు కావాలని ఆకాంక్షించారు. నార్మన్ పోస్టర్స్ ప్రతినిధులు అందించే తుది ఆకృతుల వివరాలను రాష్ట్రపతి, ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడుకి చంద్రబాబు వివరించనున్నారు. కోహినూరు వజ్రాకారంలో అసెంబ్లీ, గోపురం ఆకారంలో హైకోర్టు నిర్మించనున్నారు. 10 అంతస్తులుగా శాశ్వత సచివాలయ నిర్మాణం జరగనుంది. కోహినూరు డైమండ్ కి ఎంతో చరిత్ర ఉంది. అది మన గుంటూరు నుంచే తీసుకోబడింది. అందువల్ల కోహినూరు డైమండ్ యొక్క మోడల్లో అసెంబ్లీ ఉండాలని, గోపురం మోడల్లో హైకోర్టు ఉండేటట్టుగా ఫైనలైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్డ్ కాన్సెప్ట్ నార్మన్ ఫాస్ట్ వాళ్ళు ఆగస్టు 15వ తేదీకి ఇచ్చేటట్టుగా, వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు ఆగస్ట్ 30కి ఆ ఇంజనీరింగ్ డీటెయిల్స్ మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేటట్టుగా ఈ ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు నార్మన్ ఫాస్ట్ వాళ్ళతో వర్క్ చేస్తుంటారు. ఆగస్టు 30కి ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు దానికి సంబంధించిన ఇంజనీరింగ్ డీటెయిల్స్ మొత్తం ఫైనలైజ్ చేస్తారు. సెప్టెంబర్ 23, 25కి టెండర్ ఫైనలైజ్ చేసేటట్టుగా, సెప్టెంబర్ 30 గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయ్యేటట్టుగా, హైకోర్టు ఆగస్టు 30కి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ కాన్సెప్ట్ ప్లాన్ పూర్తిగా ఇచ్చేటట్టుగా, సెప్టెంబర్ 15కి ఆఫీస్ కాంట్రాక్టర్ వాళ్ళు దాని స్ట్రక్చరల్ డిజైన్స్ అవన్నీ కంప్లీట్ చేసి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా, అక్టోబర్ 15వ తేదీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేటట్టుగా టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. అమరావతి నగరానికి ఇరువైపులా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. నగరం మధ్యలో ఐకానిక్ టవర్, రాజధాని మొత్తం కనిపించేలా 500 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దాన్ని పర్యాటకంగా అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. 1350 ఎకరాల్లో ఒక ఎడ్జిలో ఎన్టీఆర్ స్టాచ్యూ, మరొక ఎడ్జిలో అంబేద్కర్ స్టాచ్యూ, ఈ రెండింటిని ఏర్పాటు చేయడం, ఆ రెండింటికి మధ్యలో ఒక ఐకానిక్ టవర్ కట్టి సుమారుగా 500 అడుగులు ఎత్తుంటుంది. ఆ ఐకానిక్ టవర్ పైన అది టూరిజం ప్లేస్ గా పెట్టి 217 చదరపు కిలోమీటర్లు సిటీ మొత్తం అవుపడేటట్టుగా మాస్టర్ ప్లాన్ ఈరోజు ఫైనలైజ్ చేసి ఫీజ్ చేశారు. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ నిర్మాణ పనులకు 3 దశల్లో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. పునాదులు, నిర్మాణం, తుది ఆకృతులు, అంతర్గత వసతులకు విడివిడిగా టెండర్ల ప్రక్రియ జరగనుంది. పనులు ప్రారంభించాక ఏడాదిన్నరలోగా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.